అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన వీడియో వచ్చేసి బ్రహ్మ ముహూర్తంలో మనం పూజ చేయడం వల్ల అనేక రకాలైన ఫలితాలు ఉన్నాయి. ఆ సమయంలో దేవతలు సంచరిస్తూ ఉంటారు. మనం చేసిన పూజకి ఫలితం వెంటనే వస్తుందని అందరూ వినే ఉంటారు. కానీ బ్రహ్మ ముహూర్తంలో లేవాలి అంటే ఎంతమందికి సాధ్యమవుతుంది చెప్పండి? మనం ఈ రోజుల్లో పడుకునే సమయానికి కానీ లేచే సమయానికి కానీ అసలు పొంతన ఉండదు. ఇంట్లో బాధ్యతలు కావచ్చు, పిల్లల చదువులు కావచ్చు, ఎక్కువ టీవీ ఫోన్ చూడడం కావచ్చు, ఇలా రకరకాల కారణాల వల్ల మనం ఉదయం లేవలేకపోతున్నాము. కానీ బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజకి ఎంత ఫలితం వస్తుందో ప్రదోష సమయంలో చేసే పూజకి కూడా అంతే ఫలితం వస్తుంది. మరి ప్రదోష సమయంలో చేసే పూజకి ఎందుకు అంత ఫలితం ఉంది? దాని వెనుకున్న కారణాలు ఏంటి? అసలు ప్రదోష సమయం అంటే ఏంటి? ప్రదోష సమయం ఎప్పుడు వస్తుంది? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? ఇలా మీకు తెలియని అనేక విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. నా పేరు శ్రావణి, మీరు చూస్తున్నారు అంతా శివోహం ఛానల్. ప్రదోష సమయం ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ప్రదోషం అంటే అది ఒక కాల విశేషము. ప్రదోషం అంటే పాప నిర్మూలన అని అర్థము. ప్రతిరోజు సూర్యాస్తమయ సమయంలో చంద్రుడి కదలికల వలన ఏర్పడుతుంది ప్రదోషము. అనగా చంద్రుడి గతి వలన ఏర్పడే తిథుల సందులలో సూర్యాస్తమయము అయితే అప్పుడు ప్రదోషము అని అంటారు. కాబట్టి ప్రతిరోజు సూర్యాస్తమయ సమయానికి తిథి మారితే అప్పుడు ప్రదోషము కలిగే అవకాశం ఉంది. త్రయోదశి నాడు కలిగే ప్రదోషాన్ని మహాప్రదోషం అని అంటారు. మనం రోజు ఎన్నో పాపకర్మలు చేస్తూ ఉంటాము. మనమే కొన్ని ఇబ్బందులను తెచ్చుకొని మన పురోభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిమితం చేసుకుంటాము. మన పాపకర్మ ఫలములు నిర్జీవం చేయాలంటే దానికి తగ్గ పుణ్యకర్మలు కూడా చేయాలి. ఈ త్రయోదశి ప్రదోషము మనకు దేవుడిచ్చిన వరం అని చెప్పుకోవాలి. ప్రదోష కాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో 2 రూపాల్ని ప్రదర్శిస్తూ ఎడమ భాగాన పార్వతి, రెండో భాగమున పరమేశ్వరుడు రూపంగా అర్ధనారీశ్వరుడుగా దర్శనమిచ్చే కాలమే ఈ ప్రదోష కాలం అని చెప్పబడింది. పరమశివుడు సదా ప్రదోష కాలంలో హిమాలయాల్లో కొన్ని పుణ్యక్షేత్రాల్లో నాట్యం చేస్తూ ఉంటాడు. ఆనందముగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, దుష్ట సంహారం చేసేటప్పుడు కూడా స్వామి నాట్యం చేస్తూ ఉంటాడు అనేది విదితం. అంధకాసుర సంహారంలోనూ శివుడు చేసిన నృత్యం భైరవ రూపంలో మహాభయంకరంగా ఉంటుంది. నిరాకారంలో ఉన్న శివుడు ఆనందం కోసం రూపాన్ని ధరించి ఆనంద తాండవం నృత్యం చేస్తాడని నృత్య రత్నావళి ద్వారా మనకు తెలుస్తుంది. త్రయోదశి ఆదివారం వస్తే రవి ప్రదోషమని, త్రయోదశి సోమవారం వస్తే సోమ ప్రదోషమని, త్రయోదశి మంగళవారం వస్తే భూమ ప్రదోషమని, త్రయోదశి బుధవారం వస్తే బుధ ప్రదోషమని, త్రయోదశి గురువారం వస్తే గురు ప్రదోషమని, త్రయోదశి శుక్రవారం వస్తే శుక్ర ప్రదోషమని, త్రయోదశి శనివారం వస్తే దాన్ని శని త్రయోదశి అని, శని ప్రదోషం అని పిలుస్తారు. అన్ని త్రయోదశిలలోనూ శివ పూజ తప్పనిసరి. ప్రదోష సమయం రోజు వస్తున్న త్రయోదశి నాడు వచ్చే ప్రదోష సమయం చాలా పవిత్రమైనది. ఈ సమయంలో ప్రదోష వ్రతాన్ని ఆచరించి ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండి శివారాధన చేస్తూ శివునికి అభిషేకాలు చేస్తే చాలా మంచిది. త్రయోదశి వ్రతాన్ని ప్రదోష వ్రతం అని కూడా అంటారు. ప్రతి నెలలో వచ్చే 2 త్రయోదశుల్లో శుక్లపక్ష కృష్ణపక్ష త్రయోదశులు వ్రతం చేయాలి. శుక్లపక్ష సోమవారం నాడు లేదా బహుళపక్ష శనివారం నాడు త్రయోదశి కలిసి వచ్చినప్పుడు గనక త్రయోదశి వ్రతం చేస్తే ఫలితం మరింత విశేషంగా ఉంటుంది. ప్రదోష కాలంలో ఈశ్వరుని ఆలయంలో జరిగే అభిషేకాలను దర్శించే వారికి సకల సంపదలు చేకూరుతాయని నమ్మకం. ముఖ్యంగా ఈశ్వరునికి జరిగే అభిషేకంతో పాటు నందీశ్వరునికి జరిగే అభిషేకాన్ని వీక్షించే భక్తులకు పుణ్యఫలం సిద్ధిస్తుంది. శనివారం నాడు ప్రదోష సమయాన శివారాధన చేసినట్లయితే కర్మదోషాలు తొలగి సుఖశాంతులు పొందవచ్చు. శని కర్మకారుడు, శివుడు సంహారకారకుడు కాబట్టి శని ప్రదోష సమయాన శివారాధన చేయడం చాలా మంచిది. ఈ త్రయోదశి నాడే కాదు, ప్రతిరోజు మనకి సాయంకాలం సంధ్యా సమయంలో ప్రదోష కాలం అనేది ఉంటుంది. ఆ సమయంలో శివారాధన చేయడం, దీపారాధన చేయడం కూడా చాలా ఉత్తమం. ఉదయం బ్రహ్మముహూర్తంలో పూజ చేయలేను అనుకున్న వాళ్ళు ఈ సంధ్య సమయంలో పూజ చేయడం వల్ల అనేక రకమైన ఫలితాలని మనం పొందవచ్చు. తెలుసుకున్నారు కదా ప్రదోషకాలంలో పూజ చేయడం వల్ల కలిగే ఫలితాలేంటి, ప్రదోషకాలంలో పూజ చేస్తే ఎందుకంత పుణ్యఫలం లభిస్తుంది అనేది. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.